ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. గత బైబిల్ స్టడీలన్నిటిలో కూడా బలులు అనే అంశం మీద మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. పాత నిబంధన కాలంలో రాయబడ్డ సంగతులు అర్థం చేసుకోవటానికి చాలా కష్టంగా ఉంటాయి. అందుకే కొంతమంది బైబిల్ చదవడం కూడా మానేస్తారు. చదివిన ఇక కీర్తనల్లో ఒక 2 అధ్యాయాలు చదివి ఇక బైబిల్ చదివేసాము అంటారు. అలా కాదు, ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివే కొలది చాలా ఆత్మీయ సత్యాలు మనం తెలుసుకోగలుగుతాం. మొత్తం 10 రకములైనటువంటి బలుల గురించి బైబిల్లో ప్రస్తావించబడింది. 5 చిన్న బలులు, 5 పెద్ద బలులు. 5 పెద్ద బలులు, వాటిలో ఒకటి దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వదిగా అపరాధ పరిహారార్థ బలి అని గతంలో నేను చెప్పాను. 5 చిన్న బలులు కూడా ఉన్నాయి, అవి కూడా తెలియచేశాను. అల్లాడించు అర్పణ, ప్రతిష్టార్పణ, పానీయార్పణ, కృతజ్ఞత బలి, స్వేచ్ఛార్పణ బలి అని 5 చిన్న బలులు. ఈ సంగతులన్నీ లేవియాకాండంలో మనం చదువుతూ ఉన్నాం. గత వారంలో, అంతకుముందు వారంలో పస్కా గొర్రెపిల్ల గురించి, ఈ 5 పెద్ద బలులు అర్పించబడటానికి ముందుగా పస్కా గొర్రెపిల్ల వధించబడింది. మరి ఏ విధంగా వధించబడింది, దాని యొక్క క్రమాలు, వాటి యొక్క ఆత్మీయ అర్థాలన్నీ మనం ధ్యానించాము. పెద్ద బలుల్లో మొదటి బలి దహన బలి. దహన బలి గురించి కూడా గతంలో తెలియచేశాను. దహన బలి ముఖ్యముగా యేసుక్రీస్తు మన కొరకై బలి అయినటువంటి ఒక అనుభవాన్ని ఆ యొక్క దహన బలి సాదృశ్యముగా ఉంది. ఆ దహన బలి అర్పించే విధానము, వాటి యొక్క ఆత్మీయ అర్థాలు కూడా గత వారంలో చెప్పాను మీకు. నిర్గమకాండం 1వ అధ్యాయము మొదటి 9 వాక్యాల్లో ఆ దహన బలి అర్పించే క్రమము, వాటి యొక్క ఆ విధానాన్ని గురించి మనం ధ్యానించగలము. ముఖ్యముగా లేవియాకాండం మొదటి అధ్యాయము మొదటి 9 వాక్యాల్లో అక్కడ ఈ దహన బలి గురించి మనం చదువుతాం. ఆ తర్వాత 14వ వాక్యం నుండి 17వ వాక్యం వరకు కూడా, మొదటి అధ్యాయము మొదటి 9 వాక్యాలు, ఆ తర్వాత 14వ వాక్యం నుండి 17వ వాక్యాల వరకు అక్కడ దహన బలి గురించి చెప్పబడి ఉన్నది. ముఖ్యముగా వాటిని అర్పించే విధానం కూడా గోవుల మందలలో కానీ, గొర్రెల మందలో కానీ, మేకల మందల్లో కానీ వాటిని తీసుకొని రావాలి అని 2వ వాక్యములు మనం చదువుతాం. ఆ తర్వాత అవి చంపబడాలి, 3వది రక్తాన్ని ప్రోక్షించాలి, 4వదిగా చర్మాన్ని వలవాలి, 5వదిగా ముక్కలు ముక్కలుగా వాటిని విడదీస్తారు. ఆ తర్వాత ఇంకా 9వ వాక్యములో దాని అంతరములను, కాళ్లను నీళ్లతో కడిగి అలా సపరేట్ చేస్తారు. 5వదిగా అగ్నిలో వేస్తారు. అగ్నిలో వేసేటప్పుడు క్రొవ్వు తలను కూడా వేస్తారు అని మీకు చెప్పాను. 13వ వాక్యములో చూడండి, అక్కడ ఇవన్నీ తల, క్రొవ్వు ఇవన్నీ దహించబడాలి అని చెప్పాను. ఆ తర్వాత
దహించటానికి ముందు వేటి మీద దహించాలి అంటే, కట్టెలు, దహన బలిపీఠం మీద కట్టెలు పేర్చాలి. పేర్చబడినటువంటి కట్టెల మీద వాటిని ఉంచి ఆ తర్వాత దహించాలి. వాక్యములు అవన్నీ మొదటి అధ్యాయం మొత్తం విడదీసి మీకు అర్థమయ్యేటట్లు చెప్తూ ఉన్నాను. మొత్తం 9వ విషయం ఏంటంటే, అక్కడ బలిపీఠం మీద కట్టెల మీద మాంసం ఉంచి వాటిని దహించాలి. కట్టెలు అంటే ఉపదేశానికి సాదృశ్యం. గతంలో కూడా మీకు చెప్పాను, పాత నిబంధన కాలంలో రాయబడ్డ ప్రతి మాట యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. వాటిలో ఛాయ కూడా మనము గ్రహించుకోవాలి. కంపారిజన్ అన్నమాట. ఏది కూడా మామూలుగానే బైబిల్లో రాయబడలేదు. ప్రతి దానికి ఒక అర్థం ఉంది. క్రొత్త నిబంధన కాలంలో కట్టెలు అన్నప్పుడు ఉపదేశానికి సాదృశ్యం. మనము కూడా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మని ద్వారా మనము ఉపదేశం క్రమములో నడుస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన ద్వారా సంఘముగా మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కూడా మనం పొంది ఆత్మీయతలో ఎదుగుతూ ఉన్నాం. ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాం అనే సంగతి మనం గ్రహించుకోవాలి. లోకంలో చాలా చోట్ల సంఘాలు ఉన్నాయి. మీరు ఎలా ఎదుగుతూ ఉన్నారు అంటే దానికి ఏం జవాబు చెప్పలేదు. ఏదో చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, క్రిస్మస్ పండుగ వచ్చింది, సున్నాలు కొడుతున్నారు, బిర్యానీ చేస్తున్నారు, ఇదే. ఇక ఆత్మీయతకు చోటు అనేది ఎక్కువగా కనిపించదు. భౌతికమైన వాటికి ప్రాముఖ్యతనిస్తారు, కానీ ఆత్మీయతకు అనేక చోట్ల ప్రాముఖ్యత లేదు. కానీ మన సంఘంలో మనం ఆత్మీయ జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాం. కనుక సంఘం ఉపదేశములో కట్టబడితేనే ప్రభు రాకడలో ఎత్తబడగలదు. కానీ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు ఏదో నామకార్థపు స్థితిలో ఉంటే మాత్రం విడవబడే పరిస్థితి. అందుకే ఆది అపోస్తలుల ఉపదేశము ద్వారానే సంఘం కట్టబడుతుంది. ఇది ఒక క్రమం అంటారు. క్రమానికి విరోధమైనది అక్రమము అంటారు. ఉపదేశ క్రమ ప్రకారముగానే సంఘం నడవాలి. ఒక క్రమం అనేది ఉంటుంది. ఆ క్రమములోనికి దేవుని ప్రజలు రాగలగాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందితేనే ఆ క్రమంలోనికి రాగలరు. లేకపోతే ఆ క్రమము అనేది లేని పరిస్థితి. గనుకనే ఉపదేశ క్రమంలో ఒక దేవుని బిడ్డ రావాలి అంటే ఏదో మారుమనసు పొందితే చాలదు, బాప్తిజం తీసుకుంటే చాలదు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వాళ్ళు పొందాలి. పొందినప్పుడే, గతంలో కూడా చెప్పాను, పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా పొందగలం? శుద్ధ హృదయం ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యంతో కనిపెట్టి అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. ఆ అభిషేకం ఉన్నప్పుడే ఉపదేశ క్రమములో డిసిప్లిన్గా ఎదగటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదో నామినల్గా వస్తున్నాం, పోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అన్నట్లుగానే ఉంటుంది. కానీ ఆత్మీయతలో చచ్చిన స్థితి కనబడుతూ ఉంటుంది. కనుక ఉపదేశ క్రమంలో కట్టబడితేనే మనం బలిగా అర్పించబడగలం. కనుక కట్టెలు అన్నప్పుడు ఉపదేశానికి సాదృశ్యం. నిర్గమాకాండం, ఆ లేవియా కాండంలో చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, లేవియా కాండం 1వ అధ్యాయము 14వ వాక్యములో ఇంకొక విధానం, యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనైన ఎడల తెల్ల గువ్వలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలెను అంటాడు. దహన బలి అర్పించేటప్పుడు 2వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము 3 రకములైన పశువులు, గోవులలో కానీ, గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ. అయితే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, అర్పించే వాళ్ళు
అర్పించేటప్పుడు లేదు ఈ పైన చెప్పబడిన ఆ పశువులు మాకు దొరకలేదు అన్నప్పుడు పక్షుల్లో అర్పిస్తాము అంటే, పక్షులలో అర్పించే వాళ్ళు ఏం చేయాలి? తెల్ల గువ్వల్లో నుండి కానీ పావురపు పిల్లల నుండి కానీ తీసుకొని రావాలి అంటాడు. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత పావురాన్ని ఏం చేస్తారు? 15వ వాక్యాన్ని చూడండి. చూడండి, యాజకుడు బలిపీఠం దగ్గరకు దానిని తీసుకొని వచ్చి తలను త్రుంచి దహన బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. చూడండి, ఇదొక విధానం. పశువుల్లోనైతే పైన చెప్పబడిన మొదటి 9 వాక్యాల్లో ఉండే విధానం. ఇక్కడ 14 వాక్యం నుండి మనం గమనిస్తే, తెల్ల గువ్వల్లో కానీ పావురపు పిల్లల నుండి ఏదైనా తీసుకుని వస్తే యాజకుడు ఏం చేస్తాడంటే బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకొని వచ్చి దాని తలను త్రుంచి, చూడండి, తలను త్రుంచి. మరి తల అంటే ఏంటి? తలను త్రుంచాలి. తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహిస్తారు. దాని రక్తమును బలిపీఠం ప్రక్కన పిండవలెను అంటాడు. మరి ఎందుకు అలా చేశారు? వాటికి అర్థం ఏంటి? తల అన్నప్పుడు మానవుని యొక్క ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి? తలలో పుడతాయి. తలంపులు అంటారు. ఇప్పుడు మానవుడు ఒక మార్గంలో నడుస్తూ ఉన్నాడు అంటే హృదయంలో ముఖ్యముగా తలలో తలంపులు పుడతాయి. ఆ తలంపుల ద్వారానే మానవుడు నడిచే విధానాలు కూడా ఉంటాయి, ఆధారపడి ఉంటాయి. డిపెండ్ అపాన్ హిజ్ మైండ్. వాళ్ళ ఆలోచనలను బట్టి మానవుడు నడుస్తూ ఉంటాడు. అందుకే ఒకళ్ళు నడిచే మార్గం వాళ్ళ దృష్టికి యథార్థంగానే కనబడిద్ది, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది అంటాడు. అనేక మార్గాలు ఉన్నాయి. విశాలమైన మార్గం ఉంది, ఇరుకైన మార్గం ఉంది. మార్గాల గురించి చాలా విషయాలు బైబిల్లో చెప్పబడి ఉంది. మరి అలాంటి మార్గాల్లో ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ ఇష్టం వచ్చిన మార్గాల్లో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు నడిపించేది ఎక్కడి నుండి? మనుషుని యొక్క తలలో ఉండే ఆలోచనల ద్వారానే మానవుడు నడుస్తాడు. ఇప్పుడు అందుకే యాజకుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తున్నాడంటే తలను త్రుంచుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ బలి ఎందు నిమిత్తం అర్పించబడుచు ఉన్నది? ఎందు నిమిత్తం? యాజకుని దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలలో ఒకటి తీసుకొచ్చాడు. అయ్యా, పావురాన్ని తీసుకొచ్చాను అన్నప్పుడు అతడు చేసిన పాపాన్ని బట్టి ఈ పావురపు తెల్ల గువ్వల్లో లేక పావురపు పిల్లల్లో తీసుకొచ్చిన ఆ బలిపశు, ఆ పక్షి తల త్రుంచబడుతుంది. ఎందుకంటే మానవుడు పాపం చేయటానికి లేక అతడు ఇష్టమైనటువంటి త్రోవలను నడవటానికి తల కారణం. తలలో వచ్చే ఆలోచనలు కారణం. గనుకనే మానవుడు తన్నిష్టానుసారంగా స్వచిత్తానికి చోటిచ్చి తాను ప్రవర్తించడం ద్వారానే మానవుడు పతనమయ్యే స్థితికి వస్తాడు. గనుక తలను త్రుంచుతూ ఉన్నాడు యాజకుడు. హల్లెలూయా. తలను త్రుంచుతూ ఉన్నాడు అంటే స్వచిత్తాన్ని త్రుంచివేసే అనుభవము అన్నమాట. స్వచిత్తం, స్వతంత్ర ఆత్మ, ఇవి పరిపూర్ణంగా తీసివేయబడాలి. యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు తన్నిష్టానుసారంగా తాను రాలేదు. ఎవరు పంపించారు యేసుక్రీస్తుని? తండ్రి పంపించాడు. గనుకనే యేసుక్రీస్తు లోకంలో తండ్రి చిత్తమే చేస్తూ వచ్చాడు. తండ్రి చిత్త ప్రకారమే శ్రమలు అనుభవించాడు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన గెత్సెమనే తోటలో కూడా ఒక మాట అంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని స్వచిత్తానికి చోటివ్వకుండా తండ్రి యొక్క చిత్తం చేయటానికి యేసుప్రభువారు కోరుకున్నాడు. గనుకనే ఆ మాట చెప్పి కల్వారి శిలువలో తన ప్రాణాన్ని అప్పగించుకున్నారు. మామూలుగా ఎవరైనా జైల్లో వెళ్ళి శిక్ష అనుభవించడానికి ఇష్టపడతామా? ఎవరు ఇష్టపడరు. నేనేం తప్పు చేశాను అని
వాద వివాదాలు లేక తప్పించుకునే ఒక ఆలోచనలో మానవుడు వెతుకుతూ ఉంటాడు. కానీ యేసు ప్రభువారు ఏ పాపము చేయలేదు. కానీ ఆయన మన నిమిత్తమై బలిగా అర్పించబడ్డాడు మన కొరకు. ముఖ్యముగా తండ్రి చిత్తం చేసే వారు కాబట్టి తనిష్టానికి స్వచిత్తానికి ఏమాత్రం చోటు ఇవ్వకుండా తండ్రి చిత్త ప్రకారమే ఆయన సిలువలో కూడా ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనము కూడా మనవంతు యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేసి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎవరి చిత్తం చేయాలి? ఎవరి చిత్తం? మన ఇష్టానుసారంగా మనం జీవించాలా? లేదు. అందుకే రోమా సంఘానికి పౌలు గారు అంటారు, మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? మీరు దేవుని సొత్తు అంటాడు. దేవుని సొత్తు. భౌతికంగా మీ పిల్లలు మీకు సొత్తు. అలాగే మనం ఎవరి సొత్తు? యేసుక్రీస్తుకు మనము సొత్తైన ప్రజలు, విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీరు మీ సొత్తు కాదు అంటాడు. అలాంటప్పుడు ప్రతిసారి దేవుని యొక్క చిత్తాన్నే మనం చేస్తూ ఉండటానికి ప్రయాసపడాలి. కానీ మన స్వచిత్తాన్ని చేసినప్పుడు మరణం జరుగుతూ ఉంది. అందుకే యెషయాలో కూడా ఒక మాట రాయబడి ఉంది, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కావు అంటాడు. మనుషుడు ఆలోచించే ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు వేరుగా ఉంటాయి. కానీ పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు మన పట్ల అవి చాలా ఉన్నతంగానే ఉంటాయి. గనుక దేవుని యొక్క ఆలోచనకు విరోధంగా మనం ఏమీ కూడా చేయకుండా, ప్రభువా మీ చిత్తమే నా పట్ల నెరవేర్చబడాలి, మీ చిత్తమే నా పిల్లల పట్ల నెరవేర్చబడాలి అని ప్రభు చిత్తమే చేసేవాళ్ళుగా ఉండాలి. కానీ స్వచిత్తానికి ఎప్పుడు కూడా దేవుని ప్రజలు చోటు ఇవ్వకూడదు. ఆ తర్వాత పక్షి జాతిలోనిదైనను తెల్లగువ్వలలో నుండి కానీ పావుర పిల్లల నుండి కానీ తీసుకొని రావాలి, తలను త్రుంచాలి. ఇంకోటి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వాక్యాల్లో చూడండి, రెక్కలను కూడా త్రుంచుతాడు. తలను త్రుంచడం ఒకటైతే రెక్కలు కూడా విరవబడతాయి. చూడండి, తలను త్రుంచడం ఒకటి, స్వచిత్తాన్ని మానవుడు త్రుంచివేయాలి, ఇష్టానుసారంగా ప్రవర్తించే ప్రవర్తన మానాలి. ఆ తర్వాత ఆ యాజకుడు ఏం చేస్తాడంటే రెక్కలను కూడా త్రుంచుతాడు. తల, రెండవది రెక్కలు కూడా విరవబడతాయి. మరి ఆత్మీయ జీవితంలో మనము కూడా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని పరిశుద్ధపరచటానికి, సరిచేయటానికి దేవుడు వేటిని వాడుతూ ఉన్నాడు? వాక్యాన్ని. అందుకే ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని వాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో యాజకుడు త్రుంచాడు, తలను త్రుంచాడు, రెక్కలు విరగొట్టాడు. ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి, ఖడ్గం వాడిగా ఉంటుంది. అలాగే దేవుని వాక్యము కూడా ఏం చేస్తుందో తెలుసునా? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులలోను ఆలోచనలను శోధించుచు ఉన్నది. చూడండి, వాక్యాలు, ఉపదేశాలు వింటూ ఉన్నప్పుడు అవి లోలోపల ప్రవేశిస్తాయి. ఆలోచనలు, తలంపులను శోధిస్తూ ఉన్నాయి. వాక్యాలు వింటున్నప్పుడు దడబుట్టే పరిస్థితి. ఏంటి ప్రభువా ఇలాగా అని. ఎందుకు అవి మన జీవితాల్లో అవసరం అంటే మనల్ని పరిశుద్ధపరచడానికి. ఎందుకంటే 13వ వాక్యంలో ఆయన దృష్టికి కనబడని స్పష్టము
సృష్టము ఏది కూడా లేదు. మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటాడు. వాక్యము ద్వారా మానవుని యొక్క జీవితాన్ని, దేవుని ప్రజల జీవితాలని పరిశుద్ధపరుస్తాడు క్లియర్గా. ఎందుకంటే ఒక రోజున ప్రతి ఒక్కరము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. ఎవరైనా ప్రతి ఒక్కరూ దేవుని ఎదుట, మేమైనా మీరైనా అందరూ ఎవరి దగ్గర లెక్క అప్పచెప్పాలి? దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి. ఒక కంపెనీలో కానీ ఎక్కడైనా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ ఉన్నప్పుడు యజమానికి లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు ఆత్మీయ జీవితం అనేది కూడా ఏదో సాధారణమైనది కాదు. ఏదో చర్చికి వస్తున్నాం, పోతున్నాం, వెళ్తున్నాం, ఇంకా అయిపోయిందిలే అన్నట్లు కాదు. ప్రతి దానికి ఒక లెక్క అప్పచెప్పాలి ఒక రోజున అంటాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మనకు ఎదురు కాబోతూ ఉండగా, దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉండగా, వాక్యము ద్వారా ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధపరుస్తాడు, నూతన పరుస్తాడు. అందుకే మనల్ని మనమే బలిపీఠం మీద సమర్పించుకోవాలి. కట్టెలు, ఉపదేశాన్ని దేవుడిచ్చాడు. ఈ ఉపదేశానికి మనం లోబడి విధేయత చూపి వాక్యము చేత పరిశుద్ధపరచబడ్డప్పుడే ఒక రోజున దేవుని ఎదుట ధైర్యంగా నిలిచి ఉండగలము. లేవియాకాండం 1వ అధ్యాయము లేవియాకాండం 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. ఇంకొక మాట, దహన బలిని గురించిన విధి అక్కడ రాయబడి ఉంది. దహన బలిని గురించిన విధి ఏంటి? ఆ విధి చాలు, మీకు మరలా చెప్తాను. 9వ వాక్యములో దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుచుండును అంటాడు. కట్టెలు పేర్చాలి. పేర్చినటువంటి కట్టెల మీద దహన బలి పశువు యొక్క మాంసపు ముద్దలన్నిటినీ కూడా పెట్టి దహించాలి. ఎప్పటి వరకు దహించాలి? ఎప్పటి వరకు? ఉదయము దహించటానికి ప్రారంభిస్తే ఆ రోజంతా దహించబడుతూ ఉంటుంది. మరుసటి రోజు వరకు రాత్రి అంతా దహించబడి ఉదయానికి బూడిదగా మార్చబడిపోయింది. ఉదయానికి బూడిదగా మార్చబడిపోయింది. ఆత్మీయంగా దేవుని ప్రజలమైన మనము బలిపీఠం మీద దహించబడము అంటే ఏంటంటే, ఒకవైపు రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘ సహవాసములు, ఉపదేశములు కట్టబడుతూ, ఒకవైపు సంతోషము, సమాధానము, ఆత్మీయ ఎదుగుదల, కొన్నిసార్లు బలహీనతలు, తప్పిపోయే పరిస్థితులు, మరలా సరిచేసుకునే పరిస్థితులు. మరొక వైపు ఈ దహించబడే అనుభవాలు కూడా దేవుని ప్రజలు ఎదుర్కోవాలి. అగ్ని అన్నప్పుడు శ్రమలకు సాదృశ్యం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12-16 వాక్యాల్లో మీరు చూడండి. ఎంతవరకు దహించబడాలి అంటే, క్రీస్తు వచ్చేంత వరకు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. చూడండి, అక్కడ ఎంతో దహన బలి యొక్క ఆ బలి కట్టెల మీద ఉదయం దహించబడ్డానికి ప్రారంభిస్తే ఆ రోజు మరుసటి రోజు ఉదయం వరకు అది దహించబడుతూనే ఉంటుంది. దేవుని ప్రజలైన వాళ్ళు ప్రభు వచ్చేంత వరకు శ్రమల మధ్యలో కొనసాగుతూనే ఉండాలి. ఒకరోజు అంటే టైమింగ్స్ ఎప్పుడు? మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6. ఒకరోజు 24 hours, 12 hours, ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక రోజు అని. మరుసటి రోజు వరకు 24 గంటల తర్వాత ఒకరోజు గడిచిపోయింది. మనిషి యొక్క ఆయుష్ ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అవి నీడవలే గతించిపోవచ్చున్నవి అంటాడు కీర్తనాకారుడు. నీడవలే రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం చివరి రోజుల్లోకి వచ్చాం. ఎట్లా గడిచిపోయో అర్థం కాదు, కానీ గడిచిపోతూనే ఉంటాయి. పోయిన సమయం తిరిగి రాదు.
అలాగే ప్రభు రాకడ వచ్చేంత వరకు ఒకవైపు సంతోషము, మరొక వైపు కష్టాలు, దుఃఖాలు, కన్నీళ్ళు ఇవి ఎదుర్కొంటూనే ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తుని మనము చూడగలము. 16 వాక్యములు చూడండి. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. చూడండి, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అంటాడు. తెల్లవారుతూ ఉన్నాగా వేకువ అనేది ఎప్పుడైతే మనం చూస్తామో, అలాగే ఒక రోజున యేసుక్రీస్తు వేకువ చుక్కగా ఉదయించబోతూ ఉన్నాడు. అంతవరకు బలిపీఠం మీద దేవుని బిడ్డలు వాళ్ళు కాల్చబడుతూనే ఉండాలి. అంటే శ్రమల మార్గంలో కొనసాగుతూనే ఉండాలి. ప్రసంగిలో మనం చూస్తూ ఉన్నాం, ఒక దేవుని ప్రజల జీవితాలని, ముఖ్యంగా ఒక మనిషిని జీవితాన్ని సుఖముతో దుఃఖముతో జతపరిచి సృష్టించాడు. కష్టాలు ఉంటాయి, సుఖము ఉంటుంది. కానీ కష్టం వద్దు అనుకుంటే నరకములు కాలుతారు, సుఖాన్ని కోరుకుంటే నరకంలో కాలి పరిస్థితి. కష్టాలు కోరుకుంటే పరలోకంలో ఆనందం. ధనవంతుడు ఉన్నాడు, అతడు లోకంలో ఏ కష్టము లేకుండా సుఖభోగాలతో ఉన్నాడు, నరకములో కాలుతూ ఉన్నాడు. నీళ్లు అని దాహంతో అల్లాడిపోతూ ఉన్నాడు. లాజరు కష్టపడ్డాడు, పేదరికము, దరిద్రత, కానీ ఆత్మీయతలో ఈజ్ ఎ రిచ్ మెన్. కానీ పరలోక రాజ్యములో ఒక సంతోషాన్ని, సమాధానాన్ని అక్కడ పొందుకోగలిగాడు. కనుక ప్రభు రాకడ వరకు శ్రమల మార్గంలో కొనసాగుతూనే ఉండాలి. ఒకవైపు సంతోషం కూడా ఉంటుంది. ఆ శ్రమల మార్గంలో వెళుతూ ఉండగా దేవుడు ప్రత్యక్షం అవుతారు. లేవియాకాండం 6వ అధ్యాయము 10-11 వాక్యాల్లో చూడండి. అక్కడ దహన బలి గురించిన విధి ఒకటైతే, ఇంకొక బూడిద గురించిన ఒక విధి మనం చదువుతూ ఉన్నాం. చూడండి, బూడిదను గురించినటువంటి ఒక విధి, బూడిదను గురించిన ఒక విధి, దహన బలి గురించిన ఒక విధి ఏంటి? ఉదయం నుండి సాయంత్రం వరకు, మరుసటి రోజు వరకు దహించబడుతూనే ఉండాలి. ఆ తర్వాత బూడిదను గురించిన విధి ఏంటంటే, యాజకుడు ఏం చేస్తాడంటే, బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యమును, బూడిదను ఎత్తి బలిపీఠమును వద్ద దాన్ని పోస్తాడు. రాత్రంతా ఆ దహన బలి పశువు కాలి బూడిదకు మార్చబడిపోతుంది. యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే, ఆ బూడిదని బలిపీఠం ప్రక్కన పెడతాడు. పెట్టి వెళ్ళిపోయి స్నానం చేసి మరలా వేరు వస్త్రాలు ధరించుకొని పాళెం వెలుపల నున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను అంటాడు. ఒకటి బలిపీఠం ప్రక్కన, రెండవది పాళెం వెలుపల బూడిదని రెండు చోట మారుస్తూ ఉన్నాడు యాజకుడు. దేవుని ప్రజలైన వాళ్ళు తమను తాము బలిగా అర్పించుకునేటప్పుడు పరిపూర్ణంగా బూడిదగా, అంటే దేవునికి సాక్షిగా నిలవాలి అన్నప్పుడు 2 చోట్ల సాక్షిగా నిలవాలి. ఒకటి బలిపీఠం ప్రక్కన. బలిపీఠం అంటే ఏంటి ఇంకా అర్థం అవ్వాలంటే, ఇది బలిపీఠం. ఇప్పుడు బలిపీఠం ప్రక్కనే ఉన్నాం. ఇక్కడ ఉన్న సంఘస్థులందరూ, మనమందరూ కూడా సాక్షిగా నిలవాలి. బలైపోయింది బలిపశువు, బలైపోయిన తర్వాత బలి అవుతేనే సాక్షిగా నిలవగలరు. ఎక్కడ సాక్షిగా నిలవాలంటే సంఘములో, బలిపీఠం ప్రక్కన అంటే సంఘములో సాక్ష్యం, పాళెం వెలుపల అంటే సమాజములో సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండటానికి సాదృశ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10, 11, 12, 13 వాక్యాల్లో మీరు చూడండి, మీకు అర్థమవుద్ది.
మనకు ఒక బలిపీఠం ఉన్నది. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి చూడండి, శిబిరమునకు వెలుపట దహింపబడును. చాలు, అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. మనకొక బలిపీఠం ఉంది. ఏంటో బలిపీఠం? మనమే బలిగా అర్పించబడ్డాం. ఆ రోజుల్లోనైతే బలిపశు వధించబడింది, పక్షుల్లో వధించబడ్డాయి. కానీ వాటికి అర్థాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు చెప్తూ ఉన్నారు, వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించాలి అంటాడు. ఒకటి, దహించబడ్డ తర్వాత బూడిదని బలిపీఠం ప్రక్కన తీసుకొచ్చి మరలా అక్కడ ఉన్నటువంటి బూడిదని పాళెం వెలుపట సంఘములో, రెండవది సమాజములో దేవుని ప్రజలు సాక్షిగా నిలవాలి అనటానికి ఈ యొక్క బూడిద మార్చడం ఈ యొక్క వీటికి సాదృశ్యంగా ఉంది. ఈ రోజుల్లో దేవుని ప్రజలమైన మనం ప్రతి ఒక్కరి సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకే అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు అని. కుటుంబంలో సాక్ష్యం, రెండవది సంఘములో ముఖ్యముగా సాక్ష్యం. కుటుంబంలోనైతే కుటుంబంలో కొన్ని కార్యాలు జరిగినా దాన్ని కప్పిపెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ సంఘములో అన్నప్పుడు ఎవరు మరుగు చేయలేరు. ఆ టెస్టిమోనియల్ లైఫ్ అనేది చాలా విలువైంది. చెడు సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే ఒక క్షణం చాలు. మంచి సాక్ష్యం సంపాదించుకోవాలంటే ఎంత ప్రయాసో అది నాకు తెలుసు. ఒక క్షణం నిందను అనుభవించాలన్నా, ఒక క్షణం ఒక చెడు సాక్ష్యం రావాలన్నా ఒక క్షణం చాలు. ఒక మంచి సాక్ష్యం సంపాదించుకోవడం చాలా ముఖ్యమైనది. అందుకే సాధ్యమైనంత వరకు కుటుంబంలో, సంఘములో, ముఖ్యంగా సంఘములో, సమాజంలో సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు లాల్చి ఉంది, మార్గంలో వెళ్తూ ఏదైనా ఒక మురికి పడింది అనుకోండి, ఇంకా ఈ లాల్చి చూడవద్దా, వెంటనే మార్చేసుకోవాలి. లేకపోతే ఏంది పాస్టర్ గారు మురికైనా లాల్చి చేసుకున్నారంట, ఖచ్చితంగా మార్చుకోవాలి. అలాగే ఒక దేవుని ప్రజల జీవితాల్లో మచ్చ అనేది లైఫ్ లాంగ్ ఉండిపోయిద్ది అంతే. అందుకే ఒక పెద్ద పాస్టర్ గారు ఒక మాట అంటారు, ఆ మచ్చ తొలగిపోవాలంటే లైఫ్ లాంగ్ ఏడుస్తూ పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఏడిస్తే తప్ప దేవుడు క్షమించడు అని. అంతవరకు ఆ కనికరం కొరకు కృపాసనం వద్ద కనిపెట్టి అడగాలి. ఆ చివరి గడియలో దేవుడు కనికరిస్తే పరలోక రాజ్యానికి వెళ్ళగలం, లేకపోతే హీస్ నాట్ ఎంటర్. ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఒక మచ్చ అనేది కలగకుండా ఉండాలంటే ఆ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. సమాజంలో కూడా పనిచేస్తున్న స్థలాల్లో కానీ, లేక కొంత కాలేజెస్లో కానీ పనిచేస్తున్న ఎక్కడైనా కూడా మంచి సాక్ష్యం అనేది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వీళ్ళు పనికి వస్తారే కానీ, క్రైస్తవులు చర్చికి వెళ్తారే కానీ ఇలాంటి క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళ అని అడుగుతారు. అప్పుడు ఎవరికి అవమానం? దేవునికి అవమానం, సంఘానికి అవమానం. ఒకసారి చిలుకలూరుపేటలో అలాగే సేవ చేస్తున్నప్పుడు ఒక ఆమె గురించి ఇంకొక విశ్వాసి చర్చికి వెళ్ళి విశ్వాస సాక్ష్యం చెప్తుంది. అయ్యా, భయంకరంగా బూతులు మాట్లాడుతుంది, మీ చర్చికి వచ్చేద్దా అమ్మ అని. అవునమ్మా, వచ్చేవాళ్ళందరూ భక్తులు కాదు, ఇప్పుడిప్పుడే మారుతుందిలే అని చెప్తే, సరేనయ్యా ఏమనుకోవద్దు, ఆమె విశ్వాస అయ్యుండి అటు మాట్లాడుతుంది, అందుకే నాకు ఒక భయం వేసింది అంటది. లోకస్తులైతే వేరు, ఇంకొక విశ్వాసి అలా ఆమె గురించి చెప్పే సాక్ష్యం ఎలా ఉందో చూడండి. కనుక సంఘములో
రెండవది సమాజంలో సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడం ఎంతైనా మంచిది. కనుక ఇవన్నీ కూడా బూడిదను గురించిన ఒక విధి బలిపీఠం ప్రక్కన పెట్టినటువంటి బూడిదని యాజకుడు మరలా స్నానం చేసి వస్త్రాలు మార్చుకొని బూడిద మరలా పాళెం వెలుపట తీసుకొని వచ్చి వాటిని ఉంచుతాడు. ఇది దహన బలి గురించినటువంటి సంగతులు. ఆ తర్వాత నైవేద్య బలి గురించి మీకు చెప్తాను, త్వరగా చెప్తాను. నైవేద్య బలి గురించి లేవియాకాండం 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. నైవేద్యం చేయనప్పుడు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా చూడండి, అక్కడ గమనిస్తూ ఉన్నాం. యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించున్నది గోధుమ పిండిదై ఉండవలెను. బలులలో ఇంకొక బలి ఏంటంటే నైవేద్య బలి అని అర్థం. నైవేద్య బలి. ఈ నైవేద్య బలి దేనికి, ఎవరికి సాదృశ్యమై ఉన్నది అంటే, నైవేద్యము అన్నప్పుడు యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేసే అనుభవానికి సాదృశ్యమై ఉన్నది. నైవేద్యం అర్పించటానికి వేటిని వాడేవాళ్ళు? గోధుమ పిండిదై ఉండవలను అంటాడు. ఈ గోధుమ పిండి దేనికి వాడతారండి? పారేయటానిక? దేనికి వాడతారు? తినటానికి వాడతారు. ఆహారానికి సాదృశ్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వాక్యములో యేసు ప్రభువు ఒక మాట అంటారు, నా తండ్రి చిత్తం నెరవేర్చుటయే నాకు ఆహారము అంటాడు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటాడు. ఈ నైవేద్య బలి గోధుమ పిండితో అర్పించాలి. మరి ఈ నైవేద్య బలి అంటే ఏంటంటే యేసుక్రీస్తు తండ్రి చిత్తం చేసే అనుభవానికి సాదృశ్యమై ఉంది. యేసు ప్రభువారు ముందుగా చెప్పినట్లుగా, నేను ఎవరి చిత్తం చేయటానికి వచ్చారు? తండ్రి చిత్తమే చేస్తూ వచ్చారు. అదేవిధంగా యేసయ్య మనకు మాదిరి చూపెట్టి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనమేం చేయాలి? మనము కూడా దేవుని పిల్లలమైన మనము కూడా ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు. క్రీస్తుని ఎరగక మునుపు మన ఇష్టానుసారంగా మనం జీవించాం. కానీ ఇప్పుడు ఒక ఉపదేశ క్రమములో మంచి చెడుల వివేచన కలిగి ప్రవర్తిస్తూ నడుస్తూ ఉండగా దేవుని చిత్తమే చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7 నుండి 9 వాక్యాలు మీరు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7, 8, 9 వాక్యాలు. నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. చూడండి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఆ మాటల్ని మీరు కాస్త ఆలోచించండి. హెబ్రీ సంఘానికి పౌలు గారు చెప్తారు, దేవుడు చెప్పినటువంటి, యేసయ్య చెప్పినటువంటి మాటలు ఏమని? బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు అనియు, అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత, పాత నిబంధన కాలంలో ఈ బలులు, అర్పణలు, నైవేద్యాలు ఇవన్నీ పాప పరిహారార్థమై అర్పించబడ్డాయి ఆ రోజుల్లో సాదృశ్య రూపకముగా. మరి ఈ రోజుల్లో అవి దేవునికి ఇష్టమైనవి కావు అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. లేదు, ఇష్టమైనవి మీరందరూ తీసుకురండి అంటే తెచ్చేవాళ్ళే.
చెండు పూలు, దండ, ఆ తర్వాత క్యాండిల్, ఆ తర్వాత ఇంకా ఏ అడిగినా తెచ్చేసేవాళ్ళు అంతే. ఏం కొదవేముంది ఇంట్లో, దేవునికి కొరకే కదా అని అన్నీ తెచ్చేవాళ్ళే. కానీ దేవుడే కోరట్లేదే. లేదు దేవుడు కోరుతున్నాడు ఖచ్చితంగా తీసుకురండి అంటే తెచ్చేవాళ్ళు క్లియర్గా. మరి గోవాల పరిస్థితి ఏంటి? దేవుడు కోరుకోడు అవి. లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు ఈ రోజుల్లో చాలామంది బయట అనుసరిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వాటిని కోరలేదు. అవి నాకు ఇష్టం లేదు అంటాడు. ఏమి ఇష్టం? నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పాడు కదా. రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేసి ఉన్నాడు. మొదటిది ఏది? బలులు అర్పించడం, నైవేద్యాలు తీసుకొని రావడం. ఇది మొదటిది, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న ప్రాసెస్. కానీ ఇప్పుడు ఏంటి? దేవుని చిత్తం చేయడమే మనం దేవునికి నైవేద్య బలిగా అర్పించడము. రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దానిని ఏం చేశాడు? దేవుడు కొట్టివేశాడు. మరి కొట్టివేసిన వాటినే మరలా ఇప్పుడు లోకములో అనుసరిస్తూ ఉన్నారు. అక్కడ గుంటూరు దగ్గర ఒక విలేజ్ ఉంది, అక్కడ ఒక ఆర్సీఎం చర్చ్ ఉంది. ఆర్సీఎం చర్చ్ ముందు ఇంకా విగ్రహాల ముందు ఏ విధంగా కొబ్బరికాయలు కొడతారో సేమ్ అలాగే గుణదల ఉంది విజయవాడ. అక్కడ కూడా వెళ్ళి చూసాం. విగ్రహాలకు ఏ విధంగా పసుపు కుంకుమాలు, పూలదండలు, ఆ తర్వాత కొబ్బరికాయలు కొడతారో అదే ప్రాసెస్ అక్కడ కూడా. మరి వాళ్ళకి మనకుండే వ్యత్యాసం ఏంటి? దేవుడు కోరలేదు అని చెప్పినా కూడా ఈ రోజుల్లో అవి చేస్తూ ఉంటే మరి దేవుడు ఊరుకుంటాడా? వాటిని ఆలోచించట్లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటి? దేవుని చిత్తం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుండి మీరు చూడండి. దేవుని చిత్తం చేయటానికి ఒక దేవుని ప్రజలు ఎప్పుడు ముందుకు రాగలరంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు వారు గ్రహించుకోగలరు. అద్భుతములు చేయలేదా అంటారు. చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. చూడండి, మీరు తర్వాత చదువుకోనండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఏది విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం అంటే ఏంటి దేవుని చిత్తం? రక్షణ పొందడం దేవుని చిత్తం, మందిరానికి రావడం దేవుని చిత్తం, ఉపదేశ క్రమంలో నడవడం దేవుని చిత్తం. ఇవన్నీ దేవుని చిత్తాలే. ముఖ్యముగా యేసుప్రభువారు అంటారు చూడండి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేవుని చిత్తం అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము నడవడమే దేవుని చిత్తము. మరి ఈ రోజుల్లో అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాలు వింటూ ఉన్నాం. వినడం ముఖ్యం కాదు. రెండవది, నాకు అన్నీ తెలుసు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని చరిత్రలన్నీ తెలుసు అని చెప్పుకోవడం ముఖ్యం కాదు. ఏది ముఖ్యము? యేసుప్రభువారు చెప్తూ ఉన్నారు, మాట చొప్పున నడిచేవాళ్ళే దేవుని చిత్తం చేసేవాళ్ళు. ఎవరికి వాళ్ళే మనం పరిశీలించుకోవాలి. ప్రభు, సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, మీ మాట చొప్పున నేను నడుస్తూ ఉన్నానా లేదా అని. ఒకవేళ నడిస్తే దేవుని చిత్తం చేసేవాళ్ళుగా ఉన్నాము అని గ్రహించాలి. నడవకపోతే స్వంత ఆలోచనలు, స్వంత ఉద్దేశాలు చేస్తూ ఉన్నాము. లేవియాకాండం 2వ అధ్యాయము 1వ వాక్యములో మనం చదివాం ఏమని? గోధుమ పిండితో నైవేద్యం చేయాలి, నైవేద్యము అర్పించాలి అని. మరి ఆ నైవేద్య బలి అర్పించే క్రమం ఏంటి అని మనం గమనిస్తే మొదటి 2 వాక్యాల్లో ముందుగా చదివినట్లుగా, ఒకటి, ధాన్యము దాన్ని పిండిగా మార్చబడేంత వరకు ఆ గోధుమలను ఏం చేయాలి? దంచాలి.
నైవేద్య బలిగా అర్పించాలి అన్నప్పుడు వేటితో అర్పించాలి? గోధుమలను తీసుకొని రావాలి ఒకటి, దానిని దంచి పిండిగా చేయాలి. గోధుమలు తీసుకొచ్చి ప్రభు ఇదిగో నాయన అర్పించాను నాయన అంటే అట్లా కుదరదు. ఒక ఆమె మధ్య మందిరాన్ని తీసుకొచ్చింది, వడ్లు తీసుకొచ్చింది. అయ్యా బస్తా నిండా వడ్లు తెచ్చానయ్యా. మరి దంచడానికి మిషన్లు ఉన్నాయా? మిషన్లు లేవమ్మా, దంచడానికి మందిరంలో వడ్లు తీసుకొస్తే ఎట్లా తినేది మేము? పోయి మిషన్ పట్టించి తీసుకొని రా అంటే తీసుకొచ్చాను. ఇప్పుడు వాటిని దంచి క్లీన్గా సిద్ధపరిచి తీసుకొస్తేగా ఎట్లయిద్ది? వడ్లు తీసుకొచ్చి అంటే ఇంక ఒలుస్తా వాటిని దంచుకుంటా కూర్చోవాలి మేము. ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు గోధుమలు తీసుకొస్తే కాదు, దానిని ఏం చేయాలి? గోధుమ పిండితో బలి అర్పించాలి, నైవేద్య బలి అర్పించాలంటే దాన్ని పొడి చెయ్యాలి. గోధుమలన్నిటినీ కూడా సమకూర్చి దానిని పొట్టుగా లేక దంచి వాటిని పిండిగా చెయ్యాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25, 26 వాక్యాల్లో చూడండి. ఇప్పుడు దంచబడాలి. ఏవి? మన స్వంత ఆలోచనలు, స్వకీయ ఆలోచనలు, స్వచిత్తం అంతయు కూడా దంచబడి క్రీస్తు యొక్క చిత్తం మన జీవితాలు నెరవేర్చబడే నిమిత్తం గోధుమలు దంచబడాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచును. ఇక్కడ మీరు చూడండి, యేసుక్రీస్తు కూడా తండ్రి చిత్తమే చేస్తూ స్వచిత్తాన్ని ఏమాత్రం చేయలేదు. మోషే గురించి మనం చదువుతూ ఉన్నాం. దంచబడ్డం అంటే ఏంటి? గోధుమలు తీసుకొచ్చి దాన్ని పిండిగా చేయాలంటే ముందుగా దంచాలి. ఆ పల్లెటూళ్ళలో గమనిస్తూ ఉంటాం, దంచటానికి చాలా ప్రయాసపడుతూ ఉంటారు. దంచిన గారెలు కానీ దంచి చేసినటువంటి వంటకాలు టేస్ట్గా ఉంటాయి. మిక్సీలో బట్టి తయారు చేసి చూడండి ఎట్లుంటాయో. ఆ డిఫరెన్సియేషన్ కనబడతాయి. నేను కూడా దంచాను కాబట్టి చెప్తున్నాను. బ్రదర్గా ఉన్నప్పుడు అన్నీ తిప్పలు పడి ఇక్కడికి వచ్చా. దంచబడాలి. మోషే గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. మోషే పుట్టినప్పటి నుండి చిన్న వయసులో ఉండగా అతని యొక్క తల్లి ఏం చేసింది? నైల్ నదిలో జమ్ముపేటలో పెట్టి వదిలివేసిన తర్వాత ఫరో కుమార్తె ఆ జమ్ముపేటలో ఉంటున్న మోషేని పెంచింది. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడి పెంచబడ్డాడు. మరి ఐగుప్తు దేశంలో ఎంత లగ్జరియస్ లైఫ్ చిన్నప్పటి నుండి పెద్దవాడైనంత వరకు అనుభవించి ఉన్నాడో చూడండి. కానీ బుద్ధి వచ్చిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఐగుప్తు దేశంలో ఈ అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే ఇవన్నీ అశాశ్వతమైంది, ఇవన్నీ నశించిపోయేవి, ఈ సుఖభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని తలంచాడు. మానవుడు లగ్జరియస్ లైఫ్నే కోరుకుంటాడు కానీ కష్టాలు పడ్డానికి ఇష్టపడతారా? ఒకసారి ఆలోచించండి. మానవుడి రోజున సుఖాన్ని ఎక్కువ కోరుకుంటాడు. సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఏది ఇబ్బంది కలగకూడదు అన్నీ. అయితే మోషే కూడా అలాగే పెంచబడ్డవాడు. ఆ లగ్జరియస్ లైఫ్ని వదిలిపెట్టుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి బయలుదేరి వచ్చాడు. ఎందుకో తెలుసునా? గోధుమల వలె తాను దంచబడ్డానికి, శ్రమలు అనుభవించడానికి కోరుకున్నవాడై ఇష్టపడ్డాడు. ఎందుకంటే దేవుడు రాబోయే రోజుల్లో ప్రతిఫలాన్ని నాకు ఇవ్వబోతున్నాడు అని. గనుక దంచబడ్డం అంటే ఏంటి? స్వచిత్తాన్ని, సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఇవన్నీ
ప్రక్కన పెట్టి దేవుని చిత్తం చేయటానికి మనం కొనసాగుతూ ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. అలాంటి సమయంలో కూడా ఏం చేయకూడదు, సణక్కూడదు అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో మీరు చూడండి. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఒక మాట చెప్తారు. దేవుని యొక్క చిత్తం చేస్తూ మనం కొనసాగుతూ ఉండగా దంచబడిన అనుభవం మన జీవితాల్లో కలుగుతూ ఉన్నప్పుడు పిండిగా మార్చబడేంత వరకు దేవుడు దంచుతాడు. అందుకే యేసుక్రీస్తుని గురించిన ఒక మాట యెషయా గ్రంథంలో ఉంది, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తారు 2వ అధ్యాయం 14వ వాక్యంలో, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను చూడండి, సణుగులను సంశయములను మాని చాలు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిందులని దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయాలు మీరు మానండి అంటాడు. ఎందుకు? మనం దేవుని యొక్క చిత్తాన్ని చేయటానికి పిలువబడ్డ ప్రజలు. అలాంటి సమయంలో ఈ గోధుమలు ఏ విధంగా దంచబడతాయో అదేవిధంగా శ్రమల మధ్యలో కూడా దేవుని ప్రజలు కొనసాగవలసి వస్తుంది. అలాంటప్పుడు కొందరు అంటారు, ప్రభువుని నమ్ముకున్నాం, మాకే శ్రమలు రావాలా? లోకంలో ఉన్నప్పుడే మేము బాగున్నాం, ఇప్పుడు ఇంకా శ్రమలు ఎక్కువయ్యాయన్నా అంటది ఒక ఆమె. లోకంలో ఉన్నప్పుడే బాగున్నది మాకు, మందిరానికి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకడికి శోధనలు ఎక్కువైనాయి అంటాడు. నేను అన్నాను, యేసు ప్రభు కూడా శోధనలు వచ్చాయిరా, మరి నువ్వు కూడా ఎదుర్కోవాలి, అందరూ ఎదుర్కోవాలి, జయించాలి, దంచబడాలి. లేదు ఇంకా కష్టాలు ఎక్కువయ్యాయి అని ఒకవేళ ఉంటే సాతాను చేతికి అప్పగింపబడ్డట్టుగా ఉంటుంది. కనుక సణుగులు సంశయాలు మానండి అంటాడు. కష్టాలు వస్తాయి. ఆ తర్వాత పిండిని ఏం చేస్తారంటే నూనెతో కలపాలి. ఇప్పుడు చపాతి లేక రొట్టెలు తయారు చేయటానికి పిండి ఒకటి, పిండి ఉంటే సరిపోతుందా? ఇప్పుడు అప్పం తయారు చేయాలి, దాన్ని తర్వాత ఏం చేస్తారు, నూనెతో కలుపుతారు. నూనె అంటే పరిశుద్ధ ఆత్మాభిషేకం. పిండితో నూనె కలిపినప్పుడు అవి జత చేయబడతాయి. దేవుని చిత్తం చేసేటప్పుడు ఒక దేవుని ప్రజలైన వాళ్ళు కూడా ఒక కాన్సక్రేషన్ లైఫ్, ఒక ప్రతిష్ఠింపబడిన జీవితపు అనుభవం గుండా కొనసాగుతూ ఉంటారు. ఇంకా క్లియర్గా అర్థమవ్వాలంటే రక్షించబడి బాప్తిజం తీసుకొని అభిషేకాన్ని పొంది సంఘ సహవాసంలో ఎదుగుతూ కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అయినా కూడా దంచబడ్డానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం, శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతూ ఉన్నాం, ఇబ్బందులు అనుభవించడానికి ఇష్టపడుతూ ఉండగా వీటి మధ్యలోనే ఒక కాన్సక్రేషన్ లైఫ్ వలన జయించగలుగుతూ ఉన్నాం. ఏంటి కాన్సక్రేషన్ లైఫ్? విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టి ధరించుకోవాల్సిన క్రీస్తు యొక్క దైవికమైన స్వభావాలు మనం ధరించుకుంటూ ఉండుట చేతనే దంచబడుతూ ఉన్నప్పుడు కూడా సంతోషంగా కొనసాగుతూ ఉంటాం. లేకపోతే ఎప్పుడో లోకస్తులకు మారిపోయే పరిస్థితి. మీకు అర్థమవ్వాలంటే ఒక మంచి విశ్వాసి ఆయన ఒక్కసారిగా లోకంలో కలిసిపోయాడు. ఏంటి అని అడిగితే దురాత్మ పట్టింది, నేను అందుకే లోకంలో కలిసిపోయాను అంటాడు. అంటే క్రీస్తు విషయమైనటువంటి ఇబ్బందులు, నిందలు ఇవి భరించడానికి అతనికి ఇష్టం లేదు. అలాగే దేవుని ప్రజలైన వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఉన్నప్పుడే దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలరు, జయ జీవితాన్ని జీవించగలరు. శ్రమలు వచ్చినా కూడా వీటిని జయించాలనే ఆలోచన దేవుడు కలగజేస్తాడు. లేకపోతే కష్టం. ఆ తర్వాత ఒక మాట చెప్తాను. లేవియాకాండం 2వ అధ్యాయం 11వ వాక్యంలో మీరు చూడండి. మీరు యెహోవాకు చేయు నైవేద్య బలి పులుసుని దానితో చేయకూడదు. చూడండి, దానికి ముందుగా ఇంకో మాట చెప్తాను. లేవియాకాండం 2వ అధ్యాయం 1-2 వాక్యాల్లో బలి అర్పించే విధానం, నైవేద్య బలి అర్పించే విధానం. ఒకటి, గోధుమ పిండిని తీసుకొని రావాలి,
దాన్ని పిండిగా పిండిగా మార్చాలి. రెండవది నూనెతో కలపాలి. మూడవదిగా పిడికెడు పిండిని తీసుకొచ్చి దేవునికి అర్పించాలి. పిడికెడు చేరడు అని ఉంది. చేరడు అంటే కన్నడలో ట్రాన్స్లేషన్లో చూసినప్పుడు పిడికెడు, ముఖ్యముగా ಒಂದು ಹಿಡಿ ಹಿಟ್ಟು అంటారు. పిడికెడు, అంత పిడికెడు అన్నప్పుడు ఇప్పుడు మన గుండె కూడా సేమ్ ఆ పిడికెడు అంత ఉందట. డాక్టర్ని అడగాలి మరి. పిడికెడు సైంటిఫిక్గా చెప్తారు. పిడికెడు ఇప్పుడు ఆ గుండె కూడా సేమ్ పిడికెడు అంత ఉంటుంది. కనుక అర్పించేటప్పుడు పిడికెడు ధాన్యాన్ని మీరు తీసుకొని అర్పించండి మనపూర్వకంగా. 3 విధానాలు. 1, ధాన్యాన్ని పిండిగా మార్చాలి, నూనెతో కలపాలి. 3వదిగా పిడికెడు తీసుకొచ్చి అర్పించాలి. ఆ తర్వాత దేవుని ప్రజలైన వాళ్ళు స్వచిత్తం చేయకుండా బలి అవటానికి ఇష్టపడాలి. బలి అంటేనే మన ఇష్టం కాకుండా దేవుని చిత్తం నెరవేర్చబడటానికి మనం అప్పగించుకోవాలి. ఆ తర్వాత పులుపు ఉండకూడదు. పులుపు అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు తర్వాత చదువుకోనండి. దుర్మార్గత, దుష్టత్వం అనేది కన్నడాలు. దుర్మార్గత్వం, దుష్టత్వం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో పాతదైన పులిపిండితోనైనను, చూడండి, దుర్మార్గత, దుష్టత్వం అనేది పులిపిండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా మీరు తర్వాత చదువుకోనండి. పులిపిండి అంటే దుర్మార్గత, దుష్టత్వం. అక్కడ శాస్త్రులు, ఫరిసయ్యులు అనే ఒక పులిపిండిని గురించి కూడా యేసుప్రభువు వారు చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క చిత్తాన్ని మనం చేసేటప్పుడు దుర్మార్గత, దుష్టత్వం ఉండకూడదు. ఆ తర్వాత దుర్బోధ అనే ఒక పులిపిండి కూడా ఉండకూడదు అని. అందుకే కాకిలాగా కలకాలం బతకడం కంటే అంశలాగా 6 నెలలు బ్రతకడం మేలు. బోధలో ఆ తర్వాత జీవించే జీవితంలో కూడా దుర్మార్గత, దుష్టత్వం అనేది కనిపించకూడదు అని. ఈ రోజుల్లో బోధ విషయంలో కూడా లోకంలో మనుషులని మభ్యపెట్టే బోధలు చాలా ఉన్నాయి. ఎవరైనా డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఇచ్చి సంఘంలో వాళ్ళని లాక్కోవాలనే చూసి వాళ్ళకి దుర్బోధ చెప్పి మాయలోనికి తీసుకుని వెళుతూ ఉన్నారు. ఇక ఆ బోధలన్నీ వేరుగానే ఉంటాయి, వెస్ట్రన్ కల్చర్గా. కానీ అలాంటి వాటి నుంచి దేవుడు తప్పించాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. వచ్చే వారం మరికొన్ని విషయాలు చెప్తాను. విన్న వాక్యాన్ని బట్టి దహన బలిగా యేసుక్రీస్తు మన కొరకు కల్వారి శిలువలో ప్రాణం పెట్టారు. తద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. అందుకొరకు స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన చేసిన త్యాగము ద్వారానే మనం ఈ ఉపదేశ క్రమంలో, ఈ సంఘ సహవాసములో కట్టబడి ఉండటానికి దేవుడు కృప చూపినందుకే స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. నైవేద్య బలి అర్పించడానికి గోధుమ పిండిని తీసుకొని రావాలను అంటూ ఉన్నారు. గోధుమ గింజలుగా మనము దంచబడాలి. మనకంటే ముందుగా యేసుక్రీస్తు కూడా. అందుకే యోహాను సువార్తలో ఒక మాట, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఫలించదు. ఈ రోజున మనం ఫలిస్తూ ఉన్నామంటే గోధుమ గింజగా యేసుక్రీస్తు మన కొరకు త్యాగం చేశారు, తండ్రి యొక్క చిత్తాన్ని చేశారు. ఇప్పుడు మనము కూడా దేవుని యొక్క చిత్తం చేయువారుగా మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉపదేశ క్రమంలో దేవుడు నడిపించుచు ఉన్నందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెప్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు అయిన దేవ, ఈ బైబిల్ స్టడీని మీరు ఆశీర్వాదకరంగా జరిపించినందుకే స్తోత్రం. చిన్నమందగా మీ సన్నిధిలో చేరి అనేక సంగతులు మేము ధ్యానించటానికి కృప చూపినందుకే స్తోత్రాలు నాయన. పాత నిబంధన కాలంలో బలుల గురించి ఎన్నో సంగతులు మేము బైబిల్లో ధ్యానించటానికి కృప చూపినందుకే స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బలి అర్పించబడే విధానం అవన్నీ కూడా నూతన నిబంధన కాలంలో సాదృశ్యముగా మీరు వ్రాసి ఉంచినందుకై మీకు స్తోత్రం. యుగాంతమందున్న మాకు బుద్ధి కలుగుటకే మీరు వాటిని వ్రాసి ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా అనేక విషయాలు మేము తెలుసుకోవాలి. ముఖ్యముగా నాయనా, మీ చిత్తం చేసేవారుగా మీ మాట చొప్పున ఎవరైతే చేస్తారో వారు బుద్ధిమంతులని, మాట చొప్పున చేయని వాళ్ళు బుద్ధిహీనులని, అయ్యా మా యొక్క పునాదులు బుద్ధిహీనముగా ఉండకుండా నాయన ఆత్మీయ జీవితంలో ఎదిగే అనుభవంలో మీరు మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. ఈ ఉపదేశ క్రమంలో మేము దినదినం కట్టబడి ఒక రోజున మీ యొక్క ముఖదర్శనాన్ని చూచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మా సంఘస్థులందరినీ కూడా పేరు పేరువంతును ఆశీర్వదించి ఆత్మీయంగా వృద్ధి చేసి మత్సాడాగు మడతలేని మహిమగల సంఘముగా మీరు అక్కడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.